ప్రోగ్రాము ఇలా సెప్టెంబర్ 18th ఈ ప్రోగ్రామ్ చేయాలని ఒక ఆలోచన కలిగి, ఈ ఆలోచన వెనకాల ఒక ఆలోచన, పెద్ద ఆలోచన అంటే ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, మనం గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా రెడ్డప్ప సార్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ ఫస్ట్ బ్యాచ్ ఫ్రమ్ అవర్ ఎస్ ప్రవీణ్ అన్న. ప్లీజ్ కైండ్లీ స్పీక్ అన్న. ఎందుకంటే అన్ననే సాగర్ ఖచ్చితంగా చేద్దాము ప్రోగ్రామ్. వన్ వీక్ ముందే చెప్పారన్న, 1 వీక్ ముందే ప్రవీణ్ అన్న గుర్తు చేయడం జరిగింది. సాగర్ we have to conduct this program and we have to remember his services and we have to pay, ఖచ్చితంగా మనం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు ప్రవీణ్ ప్లీజ్ కైండ్లీ స్పీక్ అన్న. ప్రవీణ్ గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ ఉన్నారా అన్న? ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అయ్యా, వినిపిస్తుంది అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. ఓకే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ట్రావెల్ ఉన్నా. జాయిన్ అయిన సారీ. సో రెడ్డప్ప సార్ గురించి జస్ట్ కొన్ని బిందు షేర్ చేయడం వల్ల విన్నాను. నిజంగా రెడ్డప్ప సార్ గురించి చెప్పాలంటే ఈ టైం కూడా అంటే చాలా తక్కువ టైం, చెప్పాలంటే చాలా ఉంటాయి సార్ విషయాలు. బిందు చెప్పినట్టు నిజంగా గాయల్దీన్ అనేది ఒక అడవి, దాన్ని చాలా మార్వలెస్ గా తయారు చేశారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న బనవాసి అది గుట్టలతో నిండిన అడవి, ఇలా లేదు. బోత్ ప్లేసెస్ లో యాక్చువల్ గా గ్రౌండ్స్ అనేటివి లేవు. ఇప్పుడు చరిత్రలో ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ కి కలెక్టర్ వచ్చారు గాల్దీనా ప్రాజెక్ట్ లో. ఆ తర్వాత కలెక్టర్ గారిని పిలిపించి ఏ స్పోర్ట్స్ మీట్ ఎక్కడ జరగలేదు ఇంకా. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంతవరకు జరిగిన విషయాలలో. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే అంత ఎమినెంట్ పర్సన్ అన్నమాట రెడ్డప్ప సార్. రెడ్డప్ప సార్ ఎవరన్నా పిలిస్తే వాలంటరీగా వితౌట్ ఎనీ హెజిటేషన్ వచ్చేవాళ్ళు అన్నమాట స్కూల్ క్యాంపస్ కి. అలాగే మన బనవాసి స్కూల్ తీసుకున్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చింది ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు. అలాగే బిల్డింగ్ ఇనాగ్రేషన్ కి వచ్చింది నేదురుమల్లి జనార్దన్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, కోట్ల విశ్వరెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చారు. సో మన అంటే ఒక అడవిలో ఎల్లిపాట కూడా తయారు చేశారు. నవోదయ అప్పుడు 3 హెలికాప్టర్స్ దిగాయి మన జైన్ బనవాస్. అంటే అంత ఆసమ్ గా స్కూల్ అట్మాస్ఫియర్ ని, అంటే ఈ స్కూల్ ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ రెడ్డప్ప వల్లనే ఆ స్కూల్ గా బ్యూటిఫికేషన్ వచ్చింది. ఇంకా వేరే ఉంటే అంత షార్ట్ టైంలో అంత డెవలప్మెంట్ వచ్చేది కాదు. రీసెంట్గా నేను ఒక అతను ప్రిన్సిపల్ వర్క్ చేశారండి నవోదయలో. అతను నాకు ఫోన్ చేశాడు ఎక్కడో తెలుసుకొని, మీ ప్రిన్సిపల్ ఎవరని అడిగారు. రెడ్డప్ప సార్ అన్నాను. అతను ఎంత మెచ్చుకున్నారంటే ఈజ్ గైడ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్స్ అంట. ఆ కాలంలో స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ప్రతి ప్రిన్సిపల్ కి అతను గైడ్ గా ఉండేవాళ్ళంట. ఏ సమస్య వచ్చినా అంటే ఇనిషియల్ స్టేజ్ లో అంటే ఫస్ట్ 87, 88, 89 లో ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్స్ అంట. అట్లా అందరు ఏ ప్రిన్సిపల్ కి ఏ డౌట్ వచ్చినా ఏం వచ్చినా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ లేకపోతే కిడ్స్ ని ఎలా ట్రీట్ చేయడం అనేది అతని దగ్గర ఇన్పుట్స్ తీసుకుని వాళ్ళ స్కూల్లో మెయింటైన్ చేసేవాళ్ళంట. అలాంటి గొప్ప ప్రిన్సిపల్ మనకు జేఎన్యు ఫౌండర్ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు మనం చాలా గర్వించాలి. సో అలాంటి ప్రిన్సిపల్ ని దట్టు మాకు ప్రిన్సిపల్ రెడ్డప్ప సార్ ఒకరే కాదు, మాకు రెడ్డప్ప సార్ ఇంక్లూడ్స్ లలిత మేడం. ఈ కపుల్ మాకు ఎలా అంటే పేరెంట్స్ కంటే ఎక్కువ చూసుకునే వాళ్ళు. నిజంగా వాళ్ళు ఎప్పుడు అరే నాన్న అని రెడ్డప్ప సార్ అనేవారు. అందరి పేర్లు రెడ్డప్ప సార్ తెలుసు. అందరి స్టాండర్డ్స్ అంటే స్టడీస్ లో కానీ మిగతా యాక్టివిటీస్ లో ఎవరు ఎలా ఉంటారు అన్ని A to Z ఇంక్లూడింగ్ స్టూడెంట్ పేరెంట్స్ నేమ్ తో సహా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సహా సార్ దగ్గర ఉండేది. అంత చక్కగా ఇది మా ఫస్ట్ 10 బ్యాచెస్ రెడ్డప్ప సార్ అంటే ఏందనే తెలుసు. నిజంగా చెప్పాలంటే నేను అనుకూడదు కానీ చెప్పాలి, ఎందుకంటే మేము నిజంగా వాల్యూస్ నేర్చుకున్నాం నవోదయ స్కూల్లో. ఈరోజు నేను ఈ పొజిషన్ నుండి జడ్జిగా సక్సెస్ ఉన్నాను కేవలం డిసిప్లిన్. జడ్జెస్ కి డిసిప్లిన్ చాలా చాలా అవసరం. ఎందుకంటే డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా తీసుకోవాలి కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది అంటే ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా బయాస్డ్ కాకుండా చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటాం. అవన్నీ తీసుకోవాలంటే కారణం నేను కూడా నవోదయంలో విద్యను అభ్యసించాను కాబట్టి దట్టు రెడ్డప్ప సార్ దగ్గర చదువుకున్నాను కాబట్టి ఈరోజు స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నాను బెంచ్ మీద. సో అలాగే
అంటే సార్ని ఒకటి డల్ స్టూడెంట్ ఒక విధంగా కానీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఒక విధంగా అట్లా ఎప్పుడు కూడా తేడాలు చూపించే రకం లేదు. అప్పుడున్న టీచర్స్ ఫ్యాకల్టీ ఎస్పెషల్ అప్పట్లో రమేష్ సార్ కానీ, అశోక్ సార్ కానీ, రాజు సార్ కానీ, ఎమ్మెల్యే ప్రసాద్ సార్ కానీ, ఇంకా కొంతమంది సార్లు ఉన్నారు. సో ఆ ఇనిషియల్ స్టార్టింగ్ పీరియడ్ లో పనిచేసే టీచర్స్ నిజంగా వాళ్ళకి మేము ఏ విధంగా వాళ్ళ